ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమూయేలు 2వ గ్రంథము చివరి అధ్యాయం. ఇవన్నీ నా దినభాగాలే, నేను వాక్యం పంచుకునే ఇవన్నీ. సమూయేలు 2వ గ్రంథము చివరి అధ్యాయం 24 చదువుకుందాం. మొదటి వచనం చదువుకుందాం. ఇంకొక మారు యెహోవా కోపము, చదువుదామంటే అందరూ చదువుదామని అర్థం, గట్టిగా చదవండి బైబిల్ తీసి. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇజ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అలాగని 10వ వచనం కూడా చదువుదాం. 10వ వచనం చదువుదాం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకనై దాన్ని చేసుతుని. యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. 18వ చరణం చదువుకుందాం. 18. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి, నువ్వు పోయి యెబూసీయుడైన అరౌనా కలములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా. చాలు. 3 వచనాలు మీకు జ్ఞాపకం చేశా. దావీదు శత్రు సాతాను చేతిలో చిక్కుకున్నాడు. ఇక్కడ దేవుడే దాన్ని అనుమతించాడు. దేవుని యొక్క కోపం మరొకసారి ఇజ్రాయేలు మీద రగులుకున్నది. చేయాల్సిన పని చేసేసాడు దావీదు. అయిపోయిన తర్వాత 10వ వచనములో అంటున్నాడు, నేను చేసిన నా పాపమును బట్టి నా మనసు నన్ను ఏం చేస్తుంది? గాయపరుస్తుంది. నిజమైన ఒక విశ్వాసకుండే స్వభావం ఇది. మీరు మోకాళ్ళ మీదకి రానంత కాలం ఏడుస్తూ ఉండండి, మీ మనసు మిమ్మల్ని గద్దించాలి. పొద్దున్నే లేచి బైబిల్ చదువుకొని వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. 4, 5. రాత్రి నేను పడుకునేదానికి 12 పైన అయింది. పొద్దున్నే లేచాను 4 గంటలకు. దేవుని సన్నిధిలో దేవుడి మీద ఆధారపడినప్పుడు నేనేమి ఇబ్బంది పరచదు. నిద్ర కొంత ఇబ్బంది అయినా. సో జ్ఞాపకం చేసుకుంది. మిగతా వాళ్ళందరూ వచ్చారు బొమ్మలాగా, అంతే. బైబిల్ చదువుకోలేదు, ప్రార్థన చేసుకోవాలా. దేనికి వస్తున్నారు? ఏమి నేర్చుకున్న బాప్తిస్మాలు పొంది బలలో పాలు పొందుతున్నారు. మీరు బలలో పాలు పొందుతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దావీదు తప్పు చేశాడు. చేసిన తర్వాత తన మనస్సాక్షి తను గద్దించింది. తన మనసులో బాధపడ్డాడు, వేదన చెందాడు. నిజమైన విశ్వాస జీవితంలో ఈ లక్షణం ఉంటుంది. కానీ జాగర్లమూడి కర్మేలు ప్రార్థనా మందిరములో ఆ లక్షణమే కనబట్ల మీలో. మీ ముఖములలో ఆ ప్రస్ఫుటముగా ఆ యొక్క విద్య కనబట్టలేదు. ఆ యొక్క స్థితి అంటే, నేను ఎట్లా తిరిగినా ఎట్లా ఉన్నా నా జీవితంలో నా దేవుడు నన్ను క్షమిస్తాడు కదా అనే ఒక మొండి ధైర్యం. దాన్ని ధైర్యం అంటారో, మూర్ఖత్వం అంటారో, తెలియనితనం అంటారో, మీరే చెప్పుకోండి. సో జ్ఞాపకం చేసుకుందాం. సో 3 భాగాలు చదివాను మీకు నేను. 1వ వచనము, 10వ వచనం, 18వ వచనం. దేవుని సన్నిధిలో పాపం చేశాడని దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు తన పాపం విషయంలో మనసులో పశ్చాత్తాపడుతూ వచ్చాడు. రిజల్ట్గా దేవుడు తన ప్రవక్తన గాదును పంపించి ఏం చేయాలో చెబుతూ వచ్చాడు. ఇది జరుగుతుంది ఒక రక్షించబడిన విశ్వాస జీవితంలో. ఈ 3 స్టెప్స్ ఉంటాయి. తప్పు చేయటం అనేది మానవ సహజం, గుర్తుపెట్టుకోండి. మానవులముగా మన బలహీనులం. ఇప్పుడు నేను చెప్పాను, కుటుంబ ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా వచ్చారు. ఇప్పుడు విన్నారు,
రేపటి నుంచి ఏం చేయాలి? కానీ పశ్చాత్తాపం అనే హృదయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? లేచి పెందలాడి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటారు. ఇది లేదు అనుకుంటే ఏం చేయరు? ప్రార్థన ఉండదు, బైబిల్ చదువుకోవటం ఉండదు, ఇంకేముండదు. అంటే ఈ దినాలలో అదే చెప్తూనే బాప్తిస్మాల్లో పాలు పొందేవాళ్ళు అందరూ కూడా దాదాపుగా 100% మారు మనసు లేకుండా బాప్తిస్మాలు పొందుతున్నారు. మారు మనసు ఏమి ఉండట్లేదు. నిజమైన దేవుని యొక్క పాపపు యొక్క ఒప్పుకోలు హృదయములో జరగటలే. అందుకనే ఏదో తాత్కాలికంగా వారు తీసుకున్నారు కాబట్టి బాప్తిసం నేను తీసుకుంటున్నాం రీతి నిజమైపోయింది. ఇక్కడ ఇవ్వకపోతే పేటకు పోతున్నారు. పేటకు పోయి అక్కడ ఏం చేసేస్తున్నారు? అక్కడ మునిగి వస్తున్నారు అన్నమాట. ఎందుకు? తిప్పలు ఉండదు కదా అసలు. ఇక్కడ నిలబెట్టడం ఉండదు, అడగటం ఉండదు. ఎక్కడ తీసుకున్నా బాప్తిసమే. అయితే మారు మనసు పొంది పాపములు ఒప్పింపబడి బాప్తిసం తీసుకుంటే ఏమవుతుంది? క్షేమం ఉంటుంది. ఉదాహరణ మీకు చెప్తా అర్థం అవటానికి. అన్నం వండుకున్నారు. అన్నం వండుకున్న తర్వాత ఎదురు పెట్టుకున్నారు. కూరలు, సాంబార్లు మీకు కొన్ని ఇష్టం వచ్చినట్టు వేసుకున్న తర్వాత నోట్లో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? ఏది పలకరింది? నోట్లో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారన్నా? ఏం చేయరా? మరి ఏం చేస్తారని అడుగుతున్నాను. అదే పలకరిందిరా నాయన. నోట్లో పెట్టుకొని ఏం చేస్తారంటున్నా నేను. మరి నవిలి మింగుతాం, అది మరి నేను అడుగుతుంది. నవలకుండా మింగుతామా? ఎందుకని మింగు? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? ఎందుకు అడుగుతున్నాను ఇది? నోట్లో పెట్టుకున్న తర్వాత నమిలి మింగుతాం మనం. నమిలి మింగకపోతే తిన్న ఆహారం ఏం కాదు? జీర్ణం కాదు. పొద్దున్నే లెగుస్తాం, కాలకృత్యాలు తెచ్చుకొని మొహం కడుక్కోకుండా మీ అబ్బాయి మీ అమ్మాయి ప్లేట్ తీసుకొని వచ్చి నాకు ఇడ్లీ అయ్యి, నాకు దోశ అయ్యి, నాకు ఆమ్లెట్ అయ్యి అని నువ్వు చేస్తూ ఉంటావు. ఇడ్లీలు చేస్తుంటే అంటే ఏం చేస్తావు? ఏది పలకరింది ఇట్ట ఊతున్నారు మగాడు బ్రదర్స్ కూడా. ఏం చేస్తారు? కర్ర తీసుకొని కొట్టి నోరు మూసుకొని పోయి పొళ్ళు తోముకొని రా అని చెబుతావు. నేను ఇవన్నీ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను? మీకు అర్థం కావడానికి చెబుతున్నా. అర్థం కావటానికి. ఈరోజు చాలామంది అటు లైట్లు ఎవరను అక్కడ ట్యూబ్ లైట్లు ఉంటే చూడు ఇక్కడ అటువైపు ఆ లైట్లు అక్కడ. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే మారు మనసు పొంది బాప్తిసం పొందే వాడికి ఏమవుతుందో తెలుసా? తప్పు చేశానన్న అవగాహన వచ్చి మనసులో పశ్చాత్తాపడతాడు. దావీదుకు వలె పశ్చాత్తాపాడి సరిచేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సరిచేస్తాడు. కానీ ఈనాడు విశ్వాసుల పరిస్తుందంటే మూట కట్టుకుంటున్నారు. దోషములన్నిటిని మూటగట్టుకొని చివరి వరకు పేరబెట్టుకుంటున్నారు. ఆ దోషములే నిన్నేం చేస్తాయి? ఒకరోజు నడి సముద్రములో ముంచేస్తాయి. దేవుడు నిన్ను వెలుపలికి తీసుకురావాలనుకుంటున్నాడు. కానీ నువ్వు రావటానికి ఇష్టపడకపోతే ఆయన ఏం చేస్తాడు? నువ్వు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రమ్మన్నాడు ఇర్మియా గ్రంథములో. ప్రేమైన సంఘమా, నా అంశం అసలు అది కాదు. ఇక నిలబడిన తర్వాత ఆ 3 వచనాలు చదవాలనిపించింది. అయితే నా అంశం ఒకటే ఉంది. మొదటి వచనం చదవండి. చాలంతే. ఇంకొక మారు దేవుని కోపం ఎవరి మీద రగులుకుందట? ఇజ్రాయిల్ అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని చేత ఏర్పరచబడి పిలువబడి ఆయన కొరకే ప్రతిష్ఠించబడిన వారు. మనం కూడా పరలోకపు యొక్క ఇజ్రాయిల్ ప్రజల బిడ్డలం. వాళ్ళు శారీరకముగా లోక సంబంధంగా ఇజ్రాయిల్ అయితే మనము గలతీ 6వ అధ్యాయంలో రాయబడినట్టుగా
మనము ఆత్మీయముగా ప్రభువున క్రీస్తు యేసు యొక్క రక్తము చేత కొనబడిన ఇజ్రాయేల్. అంటే ఇప్పుడు చెప్పండి, ఆనాడు ఇజ్రాయేల్ మీద దేవుని కోపం మరొక్కసారి కనబడిందంట. ఈ దినాలలో కూడా మరొక్కసారి దేవుని కోపం ఎవరి మీద కనబడుతుంది? ఎవరి మీద? రక్షించబడిన మన మీదే. ఇంకొక మారి యెహోవా కోపము ఇజ్రాయేల్ మీద పడినని రాయబడుతున్నమాట. రగులుకున్నది. ఏం చేశారో పాపం. మనం కూడా ఏదో చేస్తుంటాం. ప్రశ్న అదే, ఈరోజు టాపిక్ అదే. దేవుడు కోపపడెను ఎందుకు? ప్రశ్న. నువ్వు ఉండావు, నీ పిల్లలు ఉన్నారు. కొంతమంది పిల్లలు అంటాం నేను చూసా, ఏమ్మా ఊరకనే కోపపడతావని అంటారు. అంటే కొంతమంది అమ్మ నాన్నలకి ఏముంది, వారు ఏం చేయబోయినా కూడా ఏం చేస్తుంటారు? కోపపడుతుంటారు. నిన్న ఆటోకి ప్రార్థన చేసి నేను యువతలకు వచ్చా. ప్రార్థన చేసి 10 నిమిషాల దాకా ఆటో కదులుతూ వచ్చు. నాకేమైనా అక్కడ అన్నం తింటా ఉంటే చెరచర మా అచ్చమ్మ అంటుంది, అన్నవాక అంటుంది. ఆటోకి ప్రార్థన చేసేదంటే లోపల కూర్చోవటం ఏమైంది? వీళ్ళకి 10 నిమిషాలు పట్టింది. ఎవరికి? మా ఆహరోరు వెళ్ళి సర్ది వచ్చాడు అన్నమాట వాళ్ళని, పసిపిల్లల్లాగా. అదే నువ్వు చెరక కోతకు పోతానుకంటే ఎంతమంది ఎక్కుతారు ఆటోకి? చెప్పండి, మనం చేసే పనులు మా జాగ్రత్త మూడులో. నాకు చూసి భయం వేస్తుంది ముందర మీరు ఆటో ఎక్కే విధానం చూసి. మా ఆహరోని వెళ్ళి వాళ్ళ సర్దాల్సి వచ్చింది ఆటోలో. 10 నిమిషాలు పట్టింది ప్రార్థన చేసిన తర్వాత. నాకు కోపం రాక మరి ఇంకేం వస్తుంది? ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఎంత సుఖం అరుగుతున్నామంటే, ఆటో ఎక్కారు, పిల్లలకు మర్యాద నేర్పించండి. మీ ఇంటిలో కానీ బయటికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు మీకంటే వస్తే మీరు వారికి సీటు ఇవ్వండి అని మీ పిల్లలకి నేర్పించండి. మీ పిల్లలు అక్కడ కూర్చుంటే పెద్దవాళ్ళకి నిలబెడతారా? ఆటోలు ఎక్కే విధానం చెబుతున్నా. పిల్లలకి నేర్పించారు అమ్మా నాన్నలు. నా కొడుకు నా కూతురు నా పక్కనే కూర్చోవాలి. కాసేపు నిలబడితే ఏమైంది? నీ కొడుకు కూతురు ఏమైంది? ఆటోలో అడ్జస్ట్ చేయడానికి నిన్న 10 నిమిషాలు పట్టింది వాళ్ళకి. నాకేమైనా ఆటో కదలట్లేదు, ఆటో కదలలేదని అనుకుంటున్నాను నేను. మా దాసు వచ్చేది ఆటో దిగొచ్చాడు కనుక మా ఆహారం ఎక్కడి నుంచి పోయి కనుక మొత్తం సర్దేదానికి ఎంత పట్టింది? 10 నిమిషాలు పట్టింది వాళ్ళని. మొత్తం తిప్పితే ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 10 మంది కూడా లేరు. మొత్తం 10 మందికి ఆటో చాలలా వాళ్ళకి. అంటే వాళ్ళ గురించి నేను చెప్పట్లా, కోపం ఎందుకు వస్తుందని చెబుతున్నాను మీకు నేను. ప్రేమైన సంఘమా, కోపములో పాపం ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. నా కోపం వల్ల మీరు సరిచేయబడాలని అంతే, మీరేదో నాశనం అయిపోవాలని కాదు. ఏదో నాశనం అయిపోవాలని కాదు. మీరు ఏమన్నా అనుకోండి దాని గురించి. ఇక్కడ దేవుడు కూడా కోపపడుతున్నాడు. మరొక్కసారి ఇజ్రాయెల్ మీద ఏం చేశాడట? కోపపడ్డాడు. ఉన్నారా పోయారా? అమ్మ నోరు తెరవండి. నేను పదం మాట్లాడి ఆపానంటే అర్థమైంది, మీరు మాట్లాడమని అర్థం. బతుకున్నాళ్ళు ఏం చేస్తారు? మా చిన్నక్క నిద్రపోతుంది, మా రూతో మాకు వెనకాల చూడలేదు అనుకుంటుంది. నేను కళ్ళు మూసుకుంటానో చూస్తూనే ఉన్నాను కొంతమందిని. మొదటి నుంచి చివరిదా కళ్ళు మూసుకుంటే నేను చెప్పేది ఏం కాదు. కానీ ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఉండండి, వాక్యము లోపలకు పోనివ్వండి, పని చేయనివ్వండి. బాగుపడటానికి దేవుడు ఇష్టపడుతున్న మనల్ని బాగుపరచటానికి. దేవుడు కోపపడెను ఎందుకు? ప్రశ్న. మన పిల్లల విషయంలో మన ఊరకనే కోపపడం. కొన్నిసార్లు ఊరకనే కోపడతారు కొంతమంది అమ్మలు. ఎందుకు? అర్ధరాత్రి దాకా టీవీలు సీరియల్ చూస్తారు. వీడి కానీ బడి టైం అవుతూ ఉంటుంది. వీడేమంటుంటాడు? టైం అవుతుందమ్మా బస్సు టైం అవుతుందంటే ఇలా అమ్మాయి ఏమంటుంది? ఏయ్ ఉండ అంటాడు. ఎందుకు? రాత్రి 12 దాకా సీరియల్ చూసినా 10 గంటల తర్వాత లేచినాయి. ఇక్కడ లేచినప్పటికీ ఎంత? ఇది 7 అయింది. వాడికి 8 గంటల బస్సు. వాడు కోపడుతుంటే ఈయన కోపడుతుంది వాడి మీద.
కోప్పడాల్సింది నీ మీద, వాడి మీద కాదు. సంఘమా, ఎందుకు ఊరకనే కోప్పడతావని అంటారు పిల్లలు. నేను విన్నాను కొంతమందిని, నువ్వు తప్పు చేసి పిల్లల మీద కోప్పడతావే. ఇక్కడ దేవుని కోపం న్యాయబద్ధమైనది, దేవుని కోపం నీతియుక్తమైనది, దేవుని కోపం సరి అయినది. చెప్తారా దేవుడు ఎక్కడెక్కడ కోప్పడ్డాడో సందర్భాలు? మీరు వాక్యం చెప్పే వాళ్ళని అడుగుతున్నా. సీనియర్స్ 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. మోషే మీద కోప్పడ్డాడు ఒకటి. ఏంది అట్లా చూస్తున్నారు? నాకు అర్థం కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నారు. ఇక ఇజ్రాయెల్ మీద కోప్పడ్డాడు 2. ఓ నాయన, మా బోధకులకు అందరూ కూడా పెట్టుకుపోతున్నారు. దేవుడు కోపపడే సందర్భాలు మీకు ఒకటి గుర్తురాట్లేదా? యోనా మీద కోప్పడినట్టుగా ఏం లేదు, కోప్పడ్డాడు చెప్పుకోవచ్చు. ఇంకా మా బ్యూలం మా మేరీ బాల్ అయితే తిరిగేస్తుంది మొత్తం. చూడకుండా చెప్పాలి కొన్ని విషయాలు, దాన్ని చూసేదేముంది? ఇప్పుడు మేము చెబితే ఒక లిస్టు చెబితే మీకు అర్థం అవుద్ది. ఒక లిస్టు ఉంది, మీరు 3 చెప్పేసరికి మీ పని 30 తిప్పలు పడ్డారు. మీరు 3 చెప్పేసరికి. ప్రియమైన సంఘమా, వెళ్దాం. దేవుడు కోపపడెను ఎందుకు? ప్రశ్న, అది అంశం. టైం అయిపోయింది, దాదాపుగా 5:40 అయిపోయింది. సరే, ముగిచ్చేస్తాను నేను. మొదటిది రండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయంకి వెళ్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం అందరం. చదవండి గట్టిగా అందరూ చదువుదాం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచ్చు ఉండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిని వారిలో రగులుకున్నందున ఆ చోటికి తబేరా అను పేరు. దేవుని కోపం కనబడతా ఉంది ఇజ్రాయేల్ ప్రజల మీద. ఎందుకు? జనులు ఆయాసమును చెందుతున్నారట, సనుగుచ్చు ఉండగా అది దేవునికి వినబడెను. గుర్తుపెట్టుకున్న పదాలు. మనలో కూడా ఎన్ని సనుగులో, మన జీవితంలో కూడా ఎన్ని సనుగులు గొనుగులో, మార్గాయాసమ చేత వారు సనుగులు ప్రారంభమైనాయి. ప్రేమైన సంఘమా, ఈ రోజుల్లో నేను చూస్తున్నాను కొన్నిసార్లు ఆ బస్సోడు వస్తాడు, ఎవరు? పిల్లల్ని ఎక్కించుకునేవాళ్ళు. ఆ రోడ్లో ఆపాలి, మళ్ళీ మా రోడ్లో ఆపాలి, ఆ పక్కన రోడ్లో. సిగ్గు లేదా మీకు? సిగ్గు లేదా అంటే మీ పిల్లలకు పెంచడం అట్లాగా? మీ పిల్లలందరూ ఒకసారి తీసుకెళ్ళి ఎక్కిస్తే ఏమైంది? 4 అడుగులు పోతే 4 అడుగులు పోతే ఏమైందంట? ఆ రోడ్లో ఆపుతుంటాడు, మళ్ళీ ఈ రోడ్లో ఆపుతాడు, మళ్ళీ ఆ రోడ్లో ఆపాలి. అంటే నీ పిల్లలకి ఏం నేర్పించట్లేదు నువ్వు? నడక నేర్పించట్లా. నడక చెడగొడుతుంది మనమే, అమ్మ నాన్నలు. కాబట్టి మీరు కానీ అలాగ ఆపకపోతే మా పిల్లలు మీ స్కూల్లో చేర్చమని ఇక్కడ కండిషన్లో. మీ పిల్లలను మీరు ఎలా చెడగొడుతున్నారో అనే దానికి ఉదాహరణ చెప్తున్నా మీకు నేను. మీ పిల్లలు ఎలా చెడగొడుతున్నారో దానికి ఉదాహరణ చెప్పాను మీకు నేను. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. మార్గాయాసం. 4 అడుగులు ఎత్తే ఏమవుతుంది మా అబ్బాయి? ఏం చెప్పండి, మా అమ్మాయికి ఏమవుతుంది? ఒళ్ళంతా కందిపోద్ది అనమాట. మా ముద్దుల కుమార్తె, మా ముద్దుల కొడుకు. సంఘమా, గుర్తుపెట్టుకుందాం. నీవు ఏ ఆయాసముతో సనుగుతున్నావు జీవితంలో? నడవవలసినప్పుడు నడవాలి,
నడవాలి. ప్రియమైన సంఘమా, అలాగా మన జీవితములలో అనేక రకాలుగా, ఒక చిన్న ఉదాహరణ చెప్పే మీకు అర్థం కావటానికి, దేవుని సన్నిధిలో వారి సనుగులు దేవుడికి వినబడ్డాయట. నువ్వు అనుకుంటున్నావేమో నీ ఇంటిలో నీ భర్త మీద, నీ భార్య మీద, మీ అమ్మ నాన్న మీద, నీ తోటి వారి మీద సనుగుతున్న సనుగులు ఎవరు వింటున్నారు? నీ భర్త ఎనకపోవచ్చు, నీ భార్య ఎనకపోవచ్చు, మీ అమ్మ నాన్న ఎనకపోవచ్చు, దేవుడు వింటున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆ సనుగుడు దేని కొరకో నాకు తెలియదు, దేని కొరకో తెలియదు. నేను ఒకసారి మన మందిరం సంబంధించిన వాళ్ళ ఇంట్లోకే కెరిక ఎందుకో వెళ్ళా. చాలా కాలం కింద జరిగిన సంఘటన. వాడు తినకుండా అలిగి కూర్చుంటున్నాడు. ఏంటంటే నిన్నంట బీరకాయ ఏదో నాకు గుర్తులేదు, నిన్న బీరకాయ కూర ఉందంటే ఇవాళ కూడా ఏమండిందంట, ఇవాళ కూడా బీరకాయ ఉండింది. అందుకో ఏం చేయడం అంటాడు, రోడ్డు సాసి కొడితే ఏమో చేస్తాడు. ఏం ఆశీర్వాదం అక్క? తినటానికి డబ్బు లేక తత్తుంటే వాడికి ఏంటంటే ఎందుకు కావాలట, ఈరోజు ఇంకోటి కావాలంట స్పెషల్. మేము అలాగ పెరగలేదండి, మేము అలాగ పెరలా. ఈ రోజుకి నా ఇంట్లో ఏమి చేస్తే అది తింటమే. మా అమ్మ అట్లా పెంచింది. తినకపోతే అవుటే, తినకపోతే అవుటే. మాడి మశానం అవటమే, ఇంకా చెప్పింది ఉండేది ఏం లేదు. అంతే, కడుపు కాచుకొని నోరు మూసుకొని పోవడం అంతే. ఈరోజు ఒకడు నేను వంకాయ తిన్నా అంటాడు, ఇంకోటి ఏమంటాడు, మా యేసేపు నవ్వుతున్నాడు. కనుక 3 కూరలేమో, మా ప్రసన్నది ఒకటి, మా మనోహరుది ఒకటి, మా స్వరూపముది ఒకటి. ఉన్నారు ఇళ్ళల్లో, ఉన్నారు ఇళ్ళల్లో. ఇక్కడ కూడా వీళ్ళ సరుగులు ఆయాసం కొరకు, రెండో దేని కొరకు. కిందనే ఉంది 4 వచ్చిన చదివితే, కీరగాయలు గుర్తుకొస్తున్నాయంట, ఏం వేరయ్యా, మునక్కాయలు గుర్తుకొస్తున్నాయంట, బీరకాయలు గుర్తుకొస్తున్నాయంట, దోసకాయలు గుర్తుకొస్తున్నాయంట. ఇదేం తిని? పరలోకపు దేవుని మన్నాను తిని వీళ్ళకి కొవ్వు బట్టి కదా మాట్లాడుతున్నది. పరలోకపు యొక్క మన్నాను తిని కీరగాయలు గుర్తుకొస్తున్నాయంట, బీరకాయలు గుర్తుకొస్తున్నాయంట, దోసకాయలు గుర్తుకొస్తున్నాయంట వీళ్ళకి. ఆ సనుగులు అది. ప్రేమైన సంఘమా, దేవుడు కోపపడితే ఊరికినే కోపపడడు. చెప్పింది అదే కదా. దేవుని కోపము ఎందుకు ప్రశ్న. మొదటిది దేని కొరకు? మార్గ ఆయాసం. కొంచెం నడిస్తే చాలు మనాలకి ఏమొచ్చింది, కరికి ఆయాసం వచ్చింది. ఎందుకు? బాగా కూర్చోబెట్టి పెడుతున్నాడు కదా దేవుడు. బట్టలు తుక్కునే పని లేదు, చెప్పులు కుట్టుకునే పని లేదు, నీళ్లు తోడుకునే పని లేదు, నీళ్లు మోసుకొచ్చుకునే పని లేదు, ఫిల్టర్ చేసుకునే పని లేదు. ఏంది? కనుక ఏసీలు వేసుకునే పని లేదు, లైట్లు వేసుకునే పని లేదు, డబ్బులు ఖర్చు పని లేదు, ఫ్యానులతో పని లేదు, ఇంకే పని లేదు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఉదయం పూట చల్లటి మేఘస్తంభం, రాత్ర మా రూతమ్మ కిట్టట్టు ఊపుతుంది తలకాయ, నోరు తెరవట్ల. తలకాయలు ఊపుతున్నారు, బుర్రలు ఊపుతున్నారు, కానీ తలకాయ నోరు తెరవట్ల. ప్రియమే, జ్ఞాపకం చేసుకుందాం. ఇంత సుఖముగా వారిని పెంచుతూ ఉంటే మార్గాయాసమే. కొద్ది నడితే ఏమైంది? కొద్ది నడితే ఏమవుద్ది? తిన్నది అరుగుద్ది, తిన్నది అరుగుద్ది. మిమ్మల్ని అరగజీయడానికేగా. తిన్నది కొంచెం అరిగించుకోండిరా, కొంచెం ఒళ్ళొస్తుంది. మా అమ్మంటది పోయినప్పుడల్లా, రే ఒళ్ళొస్తుందిరా నీకు. ఏందట? నీకు ఒళ్ళొస్తుందిరా, కొద్దిగా నడువురా అంటుంది నన్ను. మా అమ్మ ఎప్పుడు పోయినా కూడా మొట్టమొదటి అంటారు నన్ను, చూస్తుంది అంతా, అంత పైనుంచి కింద దాకా చూసి, ఏందిరా ఒళ్ళొస్తుందిరా, నడువురా. నిజం, నిజం. ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. నిజమే, మన జీవితంలో కొంచెం దేవుని కొరకు ఏదైనా పని చేస్తే చాలు, కొంచెం తినటానికి తక్కువ ఏదైనా చాలు. ఏంటిది మనకి? సనుగులు గొనుగులు. అందుకొని దేవుడు ఏం చేశాడు? కోపపడ్డాడు. సో మొదటి విషయం అది. రెండోది, ఇలా చాలా ఉన్నాయి కానీ ముగిచ్చేస్తాను. ఇదే సంఖ్యాకాండం 22వ అధ్యాయం. చాలా ఉన్నాయి సంఖ్యాకాండంలోనూ 3-4 ఉన్నాయి. 22వ అధ్యాయంకి వెళ్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం అందరం.
22 అతడు వెళ్ళొచ్చు ఉండగా దేవుని కోపము రగులు కొనెను. ఎవరి అయ్యగారు? బిలాము అయ్యగారు. బిలాము. అతడు వెళ్ళొచ్చు ఉండగా దేవుని కోపము రగులుకున్నది. వెలుచు ఉంటే రగులుకోవాల్సిన పని ఏముంది? దేవుడు ఒకసారి చెప్పాడు, బిలామా, బాలాకు పంపించిన ఆ దూతలతో నువ్వు వెళ్ళవద్దు అన్నాడు. వెంటనే దేవుని యొక్క సమాధానం తెలుసుకొని బయటకు వచ్చి వాళ్ళకి నిర్మోహమాటంగా చెప్పాడు, దేవుడు మీ ఇంటికి రావటానికి నాకు అనుమతి ఇవ్వటలేదు, మీ దేశం రావటానికి కనుక అనుమతి ఇవ్వట్లేదని మీరు వెళ్ళి మీ రాజుగారైన బాలాకుకు చెప్పమని చెప్పారు. వాళ్ళు వెళ్ళారు, చెప్పారు. అప్పుడు బాలాకు అనుకున్నాడు, నేను అతనికి ఏమి ఇవ్వను అనుకున్నాడేమో, నేను అతనిని ఘనపరచను అనుకున్నాడేమోనని ఇంకా ఇప్పుడు ఇంతమంది వచ్చిన వాళ్ళకంటే ఇంకా పెద్దవారైన అధికారులను, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా అర్థం కావటానికి. ఇప్పుడు మీ కుమారుడు కుమార్తె పెళ్ళుంది, మీ కుమారుడు మీ కుమార్తె పెళ్ళుంది. ఒక పెద్ద ఆఫీసర్కు ఆహ్వానం పంపించాలనుకున్నారు. ఎవరిని పంపిస్తారు? చెప్పింది అర్థమైందా? ఏం చెప్పాను? నీ కొడుకో కూతురు పెళ్ళి, పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, లేదా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, లేదా మన ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు కొంచెం హోదాలో ఉన్నవారు. ఇప్పుడు ఆ వారికి ఆహ్వానం పంపించడానికి ఎవరు పంపిస్తారు? నోరు తెచ్చి కొంచెం చెప్పండి తల్లురారు, అన్నలారా. చిన్న పిల్లలు పంపిస్తారా? మరి ఇటు బుర్ర ఊపుతామని చెప్పమని అదే చెబుతుంది. ఎవరు పంపిస్తారు? సాధ్యమైనంత వరకు ఎవరు మీ ఇళ్లల్లో అందరికంటే యోగ్యులుగా, కెరిగా, గొప్పవారిగా, మంచివారిగా ఉంటున్నారో వారికి ఏం చేస్తారు? ఇచ్చి, కార్డు ఇచ్చి కబురు పంపించమని కరిక చెప్తారు. లేకపోతే మీరే పర్సనల్గా ఏం చేస్తారు? ఎవరు పడితే వాళ్ళు ఏం చేయరు, అక్కడికి పంపించరు. ఎందుకంటే వాళ్ళ హోదా అది. అందుకనే హోదాకు తగ్గినట్టుగా నువ్వేం చేస్తావు? అక్కడికి కబురు పంపిస్తావు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళకి ఇక్కడ కూడా తన హోదాకు తగ్గట్టుగా పంపించలేదు అనుకొని బాలాకు పెద్దవారిని పంపించాడు, యోగ్యులైన వారిని పంపించాడు. పంపించడమే కాదు, నీకు కావలసినంత ఇస్తా, నువ్వు వచ్చి మాకు ఏం చేయి, మాకు సహాయం చేయని రెండోసారి ముఠాను పంపించాడు. రెండోసారి పంపిస్తే మొదటిసారి మనవాడు చెప్పాడు కదా, రెండోసారి ఏమన్నాడంటే, సరే పోయితే పోగాని నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి మాట్లాడవాకన్నాడు దేవుడు. ఇప్పుడు మానాడు మనసులో అంత ఏముంది? పట్టెడు బంగారం ఊరకనే వస్తుందిగా. జస్ట్ దేవుడి యొక్క మాటలు చెప్పొస్తే చాలు, ఏమొస్తుంది? మొన్న ఒక అక్క చెబుతుంది, ఒక అక్క ఫోన్ చేసి చెప్తుంది, వాళ్ళ నాన్నగారు వచ్చారంట ఇంటికి. వస్తే ఆ బాగులేక వచ్చినట్టు నాన్నగారికి సేవకుని పిలిపించి ప్రార్థన చేపిస్తానంటే వాళ్ళ నాన్నగారు అంటున్నాడు, అమ్మో పిలిపించవాకంటున్నాడట. ఇంక అర్థం కాలేదంట కూతురికి. ఎందుకు నాన్న అట్ అంటున్నావంటే, అమ్మో సేవకుడి ఇంటికి వస్తే ఏం చేయాలి? వేలు ఇవ్వాలమ్మా. ఏంటంట? సేవకులు వస్తే వేలు ఇవ్వాలంట. ఎవరు చెప్పారు నాన్న నీకు అని కూతురు అడిగిందంట. మీ అమ్మ చెప్పిందమ్మా. మాకు అట్టుండదమ్మా నాన్న, మా సేవకుడు
అలాంటాడు కాదు. కాబట్టి నువ్వేం భయపడాల్సిన పని లేదు. నువ్వు జేబులో నుంచి 5 రూపాయలు కూడా ఇవ్వాల్సిన పనే లేదు. అంటే వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారికి ఏం నేర్పించింది? వచ్చినప్పుడల్లా 4-5 వేలు ఇప్పిస్తూ ఉండంత. అందుకొని ఆయన ఏమయ్యాడు? అసలు చావకులు పిలిపిస్తానంటే నీకు ఒళ్ళు చెమటలు వచ్చినాయి అంటే జ్వరం కాస్తాను. నువ్వు 100 జాలకాలు 105కి వెళ్ళిందంట జ్వరం. ఎందుకు? అసలు ఇప్పుడు జ్వరం చూపించడానికి డబ్బులు లేవు నా దగ్గర. ఈయన వస్తే ఈయనకి 4,000 ఎక్కడి నుంచి వచ్చేదని. అంటే కొంతమంది వస్తుంటేనే ఏంది? భయం. మా అభిషేకం వాళ్ళ నాన్న రక్షించబడి మందిరానికి వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు. నేను ఎందుకు మందిరానికి వస్తున్నాను తెలుసా నీకు అన్నాడు. ఎవరు చెప్పినా రాలేదు, నువ్వు వస్తున్నాను ఎందుకన్నాడు. నువ్వు మా ఇంటికి వస్తే మా అబ్బాయి వాళ్ళు డబ్బులు ఇస్తుంటే నువ్వు తీసుకోలేదు, అందుకొని నేను అభిషేకం వాళ్ళ నాన్న అన్న మాట నాతోటి అన్నాడు. సోమయ్య గారు, చనిపోయిన సోమయ్య గారు, ఈ బ్రదర్లో ఏదో తేడా కనబడుతుంది అని అప్పుడు అది చూసి వచ్చాడంట ఆయన. నేను కూడా చెబుతూనే కేరిగా మందిరానికి వచ్చిన కొత్తలో ఒక ఇంటికి వెళ్తే ఇప్పుడు కాదులే అన్నా. ఏందంట? నాకు అర్థమైంది, ఇప్పుడు కాదులే అంటుంది ఏందో అనుకుని. నేను దానికోసం రాలేదు లెక్క అన్నా. నేను దానికోసం రాలేదు లెక్క, ప్రార్థన చేసిపోవడానికి వచ్చాను మీ ఇంటికి. 6 నెలలకు ఒకసారి వచ్చిపోతుంటాను అంటే సేవకుడు అడుగు పెడుతుంటే నెట్టంది కొంతమందికి. అమ్మో దేనికి వస్తున్నాడు? ఎందుకంటే అట్లా అయిపోయింది. సేవకులు అట్లా చేర్పించారు. దేవుని సేవకుడికి ఇవ్వద్దు నేను చెప్పట్లా, కానీ అలా భయపెట్టద్దు. అలా భయపడిపోతున్నారు చాలామంది. ఇదిగో ఇక్కడ మనాడికి ఇంటి నిండా బంగారం ఇస్తానని చెప్పాడు. ఇవన్నీ మనాడికి ఏమైంది? ఆశ పుట్టింది. అందుకొని ఇప్పుడు ఏం చేశాడు? బయలుదేరాడు. కాబట్టి బిలాము డబ్బు మీద ఆసక్తి కలిగి దేవుడి ఉద్దేశాన్ని కూడా ప్రక్కన పెట్టి బాలాకును తృప్తిపరచటానికి కొరకే బయలుదేరి వెళ్తున్నాడు. అందుకొని దేవుడి కోపం అతని మీద రగులుకున్నది. మొదటిదేంటిది? ఎవరు నాయన ఇప్పుడే చెప్పింది? మార్గాయాసము. రెండోది కీరగాయలు, బీరగాయలు, దోసకాయలు గొడవ. కెరిగా ఈ గొడవ అన్నమాట. ఈ సరుగులతోటి దేవుడి కోపం వారి మీద. రెండోది ఏంటిది? డబ్బు మీద ఆశ. కొంతమందికి బైబిల్ తీసుకొని మందిరానికి వస్తే ఎప్పుడు ఏం కలగాలి? ఏం చెప్పాలి? ఏ విజయమ్మక్క ఏం కలగాలి? ఎప్పుడు చూసినా కూడా పంట ఏం కావాలి? ఏ వేరయ్య ఏంది ఇట్లా అంటాడింది మా వేరయ్య మాట్లాడింది. కెరిగా ఏం కావాలి? అసలు 40 క్వింటాలు కావాలి మిరపకాయలు. నేను మా రూతు అక్క పరిగెత్తుకుంటూ వస్తుంది ఆటోలో నుంచి. నేను పైన అది చూస్తున్నాను, అది ట్యాంక్ నీళ్ళు నిండినా నిల్లలేదు. పైకి వెళ్తే పరిగెత్తుకుంటూ వస్తుంది. కరిగా నన్ను చూడాలి, నేను పైనుంచి కేకేస్తున్నా. అక్కడ ఆటో ఆగింది. అక్క నేను ఎక్కడున్నాను అంటే ఎక్కడ అంటుంది కూతురు వెనకాల మా పసన్న అక్క కూడా. కరిగా ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏంటంటే కరిగా బయటకు వచ్చి అంటున్నారు, మిరప మొక్కలు నాటడానికి వెళ్తున్నామన్నా. ఏందంట? మా యొక్క రూతక్క ఇప్పుడు ఆశ ఏంది? మా లావణ్యమ్మ పెళ్ళి కూడా రేపు చెయ్యాలి. మిరబెత్తే కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఏం చెప్పండి? మా లావణ్య, మా లోకనాథం అసలు రావట్లా. మరి నిన్న రాల, మరి వాళ్ళని వస్తానని చూస్తాం. కానీ ప్రియమే జ్ఞాపకం చేసుకుందాం. నవ్వుకోవటానికి చెప్పట్లా, లాభాపేక్ష. పంట వేసిన తర్వాత లాభము కోరుకోవటం తప్పు నేను చెప్పట్లేదు, కానీ మీకు అర్థం కావటానికి ఆ ఉదాహరణ తీసుకొచ్చానంతే. కానీ నాడు దేవుడి మందిరానికి వస్తే, ప్రార్థనకు వస్తే మా అబ్బాయికి ఏం కావాలి? నిన్న సాయంకాలం ఒక సిస్టరు లబోదీబోమని ఏడ్చుకుంటూ బాధపడుతూ కన్నీరు కాస్తూ చెప్తూ వచ్చింది. కనుక వాళ్ళ మేనల్లుడట కనుక చేయకూడని పని చేసి దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు ఏం చేశాడట? ఏం చేసి కనుక నేను అమెరికాకు పోయి ఏం చేస్తాను, లక్షలు పంపిస్తా మీకు అని చెప్పేసేసంట. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశాడు? మోసం చేసేసేసాడు. నేను అన్నాను,
లక్షలు సంపాదించిన సంగతి తర్వాత తరుగుతున్నారు అక్కడి నుంచి, అమెరికా నుంచి అని చెప్పి. మన వాళ్ళు పోయి అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? అమెరికా పోయి మాదిగ సంఘం ఒకటి, మాల సంఘం ఒకటి, కమ్మ సంఘం ఒకటి, రెడ్డి సంఘం ఒకటి, కాపు సంఘం ఒకటి పెట్టి అక్కడ దరిద్రం చేస్తున్నారు. పోయి ఇక్కడ దరిద్రం కాకుండా ఆడపోయి దరిద్రం చేస్తారు. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు? వీళ్ళు ఎక్కడ పోయినా బాగు, ఈ కుల జబ్బు బాదు, ఈ మతం జబ్బు బాదు, వీళ్ళకే కులం జబ్బు. బైబిల్ పట్టుకున్నా కూడా బాదు. పక్కన కూర్చోడానికే మనకి ఇష్టపడడం కొన్నిసార్లు. చావనదే డబ్బు కొరకే, కులము కొరకే, లోక ఘనతల కొరకే బిలాముకు వలె మనం ఉంటే దేవుని కోపం మన మీద ఏమవుతుంది? రగులుకుంటుంది. సో 2 విషయాలు చెప్పాను. అవి మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడు మన మీద కూడా ఏం చేస్తాడు? కోపపడతాడు. జాగ్రత్త పరుచుకుంటూ దేవుని కొరకే నమ్మకంగా బ్రతకడానికి కొరకై భవిష్యత్ దినములలో దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ఒకరు, 2 నిమిషాలు ఒకరు. అయిపోయింది.